గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ క్లాస్లో మనం 16th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు వర్టికల్ కాలమ్స్ 18 వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. 18 వర్టికల్ కాలమ్స్ని మనం 18 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం ఆర్ డిజిగ్నేట్ చేసుకున్నాం. అందులో 16th వర్టికల్ కాలం, ఈ 16th వర్టికల్ కాలంలో మనకున్న ఎలిమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే అవి ఆక్సిజన్, దీని సింబల్ ఓ. రెండవ ఎలిమెంట్స్ వచ్చేసి సల్ఫర్, దీన్ని ఎస్ అంటారు. సిలీనియం, దీన్ని ఎస్సి అనే సింబల్తో సూచిస్తాం. టెలూరియం, దీన్ని టిఈ అనే సింబల్తో సూచిస్తాం. నెక్స్ట్ పొలోనియం, పిఓ అనే సింబల్తో సూచిస్తాం. సో ఈ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నంబర్స్ మరియు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం చూసినట్లయితే ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబర్ 8, సల్ఫర్ వచ్చేసి 16, సిలీనియం వచ్చేసి 34, టెలూరియం వచ్చేసి 52 అండ్ పొలోనియం వచ్చేసి 84. అంటే పైనుండి క్రిందకు మనకు ఏ గ్రూప్లోనైనా అలాగే ఉంటుంది. అటామిక్ నంబర్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. ఇక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆక్సిజన్కు హీలియం 2s2 2p4గా వ్రాస్తాం. సల్ఫర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, in addition to neon electronic configuration, this is 3s2 3p4. Then selenium, in addition to argon electronic configuration, that is 1s2 2s2 2p6 3s2 3p6. Instead of writing all that, we will just simply write argon. Then 3d10 4s2 4p4. Then tellurium, in addition to krypton electronic configuration, 4d10 5s2 5p4 గా ఉంటుంది. Similarly for polonium, in addition to xenon configuration, here we have 14 elements in 4f orbital, that is after lanthanides. We will have 6s2 6p4. So this is the electronic configuration. According to this electronic configuration, all elements will have 6 electrons in the valency shell. That is the reason to keep all these elements in one group. In any group in the periodic table, their valence electronic configuration is same. When elements are having same electronic configuration, then only we keep them in one group. ఏవైనా మూలకాలు వాటి లాకరి కర్పరములో ఉండే ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. ఒకే రకమైన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండే మూలకాలన్నింటినీ ఒక గ్రూపుగా మనం తీసుకోవటం జరిగింది. ఇక్కడ మనకు అన్ని మూలకాలలో కూడా వ్యాలెన్సీ స్థాయిలో ns2 np4 ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. ఆక్సిజన్ 2s2 2p4, సల్ఫర్ 3s2 3p4, సిలీనియం 4s2 4p4, సిమిలర్లీ టెలూరియం 5s2 5p4 అండ్ పొలోనియం 6s2 6p4. s2 p4 అంటే 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అందుచే దీన్ని 16th గ్రూప్ అంటారు. మీరు గమనించండి, ఫస్ట్ గ్రూప్లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్,
సెకండ్ గ్రూప్లో వ్యాలెన్సీ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, 13th గ్రూప్లో 3 ఎలక్ట్రాన్స్, 14th గ్రూప్లో 4 ఎలక్ట్రాన్స్, 15th గ్రూప్లో 5 ఎలక్ట్రాన్స్, 16th గ్రూప్లో 6 ఎలక్ట్రాన్స్, 17th గ్రూప్లో 7 ఎలక్ట్రాన్స్, 18th గ్రూప్లో 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్లో ఉంటాయి. అంటే గ్రూప్కి దానికి మధ్య ఉన్న రిలేషన్ మనకు యాడ్ అవుతుంది. మరి 6 ఉంటే 16 ఎందుకు వచ్చిందంటే మనకు మధ్యలో 3rd వర్టికల్ కాలం నుంచి 12th వర్టికల్ కాలం దాకా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ 10 + 10 అనేది మనకు అక్కడ యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల మనకు ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో 16th మీన్స్ 6 ఎలక్ట్రాన్స్, 15th మీన్స్ 5 ఎలక్ట్రాన్స్, 17th మీన్స్ 7 ఎలక్ట్రాన్స్, టేక్ ఇట్ గ్రాంటెడ్. 18th గ్రూప్ మీన్స్ 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి వీటిని 8th మనం అడగొచ్చు రేపు 16th గ్రూప్లో ఎందుకు ఉన్నాయని. వ్యాలెన్సీ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దే ఆల్ ఆర్ కెప్ట్ ఇన్ 16th గ్రూప్. ఇక ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం చూసుకుంటే ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4. కాబట్టి ఇక్కడ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏదైనా ఒక ఎలిమెంట్లో అది ఏర్పరిచే బంధాల యొక్క సంఖ్య, నంబర్ ఆఫ్ బాండ్స్ దట్ అన్ ఎలిమెంట్ కెన్ బి ఫార్మ్డ్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఇట్. సో ఈ ఎలిమెంట్లో మనకు 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ విల్ ఫార్మ్ 2 బాండ్స్ విత్ 2 అదర్ ఆటమ్స్. దట్స్ వై their general valency is 2. But if you observe from second element onwards, అంటే ఆక్సిజన్లో మ్యాక్సిమం వ్యాలెన్సీ 2 ఉంటుంది, అంతకన్నా వేరే వ్యాలెన్స్ అది ప్రదర్శించడానికి అవకాశము లేదు. కానీ ఫ్రమ్ థర్డ్ ఎలిమెంట్ దట్ ఇస్ సల్ఫర్ ఆన్వర్డ్స్ హియర్ 3d ఆర్బిటాల్ ఈజ్ ఎంప్టీ, హియర్ 4d ఆర్బిటాల్ ఈజ్ ఎంప్టీ, హియర్ 5d ఆర్బిటాల్ ఈజ్ ఎంప్టీ, హియర్ 6d ఆర్బిటాల్ ఎంప్టీ. కాబట్టి ఇన్ ఎడిషన్ టు that general valency 2, these elements will exhibit an extra additional valencies. అవి ఎలా వస్తాయి అనేది ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. చూడండి ఇక్కడ హియర్ ఇన్ సల్ఫర్ particularly, let us take it as an example. Sulfur, its atomic number is 16. So it has 10 electrons in 1s2, 2s2, 2p6, 1s2, 2s2, 2p6. In addition to this, we are writing it as neon. Then 3s2, 3p4, 3s2, 3p4, and 3d orbital is empty, 0. 3d orbital is 0. Now we are writing it as neon configuration is general configuration. After neon, in ground state, sulfur electronic configuration I am writing here, neon 3s2, 3p4, 3d 0. That means in 3s orbital we have 2 electrons, in 3d orbital we have 4 electrons, 1 2 3 and 4. 2 unpaired electrons are present, so it can form 2 bonds. So its general valency is 2. In case of oxidation states, in terms of oxidation state, it can exhibit +2 and -2 oxidation state. What is +2 and what is -2? When it exhibit +2 and when it exhibit -2. For example, if any atom its valency is 2, that means it can form 2 bonds with 2 elements, that may be Y and Y. In each bond it will share a pair of electrons. In each bond it will share a pair of electrons. So here, since these 2 elements are different elements, their electronegativities are different. So if this central atom
electronegativity is more, it will attract this pair more closely. If this electronegativity is more, it will attract like this. This pair will move towards this. So if dissociation takes place in such cases, here it loses electrons, so it will get +1. If it gains electrons, it will get -1. If 2 electrons are gained, then you will have -2 oxidation state. If 2 electrons are lost, we will get +2 oxidation state. So this -2 and +2 oxidation states will appear like this. That means if sulfur form bonds with high electronegative elements like chlorine, fluorine, it loses electrons and exhibit +1 oxidation state. Suppose if it forms 2 bonds with 2 hydrogen atoms, it gains electrons, so it will exhibit -2 oxidation state. So if it forms bond with high electronegative elements, it loses electrons. If it forms bonds with low electronegative elements, it gains electrons. When it gains electrons, it exhibits -2 oxidation state. If it loses electrons, it exhibits positive oxidation state equal to its valency. Now, what about excited state? In first excited state, suppose if high electronegative element is reacting with it, in such cases only the excitation is possible, not with low electronegative atoms. If high electronegative elements like oxygen, chlorine, fluorine, etc., if they are going to form bonds with this sulfur, the pair of electrons which are present in p orbital will enter into this empty d orbital. In such cases, the electronic configuration of sulfur will be 3s2, 3p3, 3d1. 3s2, 3p3, 3d1. In such cases, the electrons are arranged like this: 3 electrons in p orbital, 3 unpaired electrons, and 1 unpaired electron will present in d orbital. So it will be like this. Now here we have 4 unpaired electrons. Since there are 4 unpaired electrons, it can form 4 bonds. So its oxidation state is +4. Remember, it cannot form -4 oxidation state, because the excitation is possible only when sulfur is reacting with high electronegative element. So when it is high electronegative, it will take those electrons. That's why only +4 oxidation state will form. గమనించండి, ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. గ్రౌండ్ స్టేట్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ లైక్ హైడ్రోజన్తో బాండ్స్ ఫామ్ చేస్తుంది. హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అయిన క్లోరిన్, ఫ్లోరిన్లతో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి లో ఎలక్ట్రోనెగటివ్తో ఫామ్ చేసినప్పుడు నీకు -2 ఆక్సిడేషన్ స్టేట్, హై అప్పుడు +2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. బట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఆ ఎక్సైటెడ్ స్టేట్ అనేదే ఎందుకు వస్తుంది అంటే, that excited state is arise only when it reacts with high electronegative atom. So natural అది హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి అక్కడ +4 ఆక్సిడేషన్ స్టేటే వస్తుంది, కానీ -4 ఆక్సిడేషన్ స్టేట్ అనేది పాసిబుల్ కాదు. హైయర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్, బికాస్ దోస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ దోస్ బాండ్స్, higher number of bonds only formed when an element will react with high electronegative element. Naturally it will get positive charge. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఈ ఎస్లో ఉండే ఎలక్ట్రాన్ కూడా డీలోకి ఎంటర్ అవుతుంది. దెన్ 3s1, 3p3, 3d2, s1, p3, d2, like this. కాబట్టి ఇక్కడ మనకు 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి ఇట్ కెన్ ఫార్మ్ 6 బాండ్స్. ఈ 6 అనే ఈ స్టేట్ అనేది వెరీ హై రియాక్టివ్ ఎలిమెంట్స్తోనే పాసిబుల్ అవుతుంది. అంటే సల్ఫర్ వెన్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్
or oxygen, then only it can exhibit the 6 valence. Even with chlorine also, the 6 valence is not stable because of the large size of chlorine. The bonds formation is not so easy because bulky chlorine molecules అనే ions అనేవి బల్కీగా ఉంటాయి కాబట్టి వాటితో బాండ్ ఫామ్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఓన్లీ ఇట్ కెన్ ఫార్మ్ ది 6 valency ఆర్ ఎగ్జిబిట్ ది 6 valency విత్ ఫ్లోరిన్. కాబట్టి ఇక్కడ మనకు +6 ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ఇక్కడ మనకు దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు కూడా, వై 16th గ్రూప్ ఎలిమెంట్స్ కెన్ ఎగ్జిబిట్ 2, 4, 6 why he was unable to exhibit 3 and 5? Because ఇనీషియల్గా గ్రౌండ్ స్టేట్లో ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎక్సైటెడ్ స్టేట్లో కూడా ఈవెనే వస్తుంది. గ్రౌండ్ స్టేట్లో ఆడ్ నెంబర్ ఉన్నట్లయితే ఎక్సైటెడ్ స్టేట్లో కూడా ఆడ్ నెంబరే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఈజ్ డ్యూ టు ఎక్సైటేషన్ ఆఫ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఎంటీ ఆర్బిటాల్. ఉంటే 3 electron is there, 1, 3, 5, 7. 2 are there, 2, 4, 6, like that. If 3 is there, 3, 5. ఆ రకంగా మనకు ఈవెన్ నెంబర్ ఉంటే ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఈవెన్లోనే ఉంటాయి. మరి మెటల్స్లో Fe+3 ఉంటుంది, మ్యాంగనీస్ ఉన్నట్లయితే +2, +3, +4, +5 ఉంటుంది కదా. డి బ్లాక్ ఎలిమెంట్స్లో వచ్చేసరికి వేరియేషన్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్స్ ఈజ్ డ్యూ టు లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అక్కడ మెటల్స్లోకి వచ్చేసరికి వేరియేషన్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు వస్తుందంటే 1 ఎలక్ట్రాన్ కోల్పోవటం, 2 ఎలక్ట్రాన్ కోల్పోవటం, 3 ఎలక్ట్రాన్ కోల్పోవటం, 4 ఎలక్ట్రాన్ కోల్పోవటం అలా వస్తుంది. అంటే అక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోవటం వల్ల వచ్చే ఆక్సిడేషన్ స్టేట్స్ కాబట్టి అవి సీక్వెన్స్ లాట్లో 1, 2, 3, 4, 5 అలా ఉంటాయి. ఈ నాన్ మెటల్స్లోకి వచ్చేసరికి వేరియేషన్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ డ్యూ టు అన్పైరింగ్ ఆఫ్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఆల్రెడీ పెయిర్ అయి ఉన్న ఎలక్ట్రాన్లు ఎంటీ ఆర్బిటాల్లోకి వెళ్ళటం వల్ల. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అటు వెళ్ళిపోతే +2 అంటే ఉన్న ఫస్ట్ వ్యాలెన్సీకి గ్రౌండ్ స్టేట్లో ఉన్న వ్యాలెన్సీకి +2, +2, +2 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మొదట ఉంటే +2 3 అవుతుంది, 1, 3, తర్వాత మళ్ళీ +2 5 అవుతుంది, తర్వాత +7 7 అవుతుంది. కాబట్టి ఒకటి ఉన్నట్లయితే 1, 3, 5, 7, అలా 2 ఉన్నట్లయితే 2కు +2 4, 4కు +2 6 అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ నాన్ మెటల్స్లో పెయిర్ అయి ఉన్న ఎలక్ట్రాను ఎంటీ ఆర్బిటల్లోకి ఎంటర్ అవటం వల్ల వస్తుంది. కాబట్టి ఇక్కడ సల్ఫర్ ఫ్యామిలీలో ఇనీషియల్గా గ్రౌండ్ స్టేట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఎక్సైటెడ్ స్టేట్లో 4, 6 ఎలక్ట్రాన్స్ మనకు అన్పెయిడ్గా అవటానికి అవకాశం ఉంటుంది. అందుచే ఆక్సిడేషన్ స్టేట్స్ మనకు -2, +2, +4, +6 ఆక్సిడేషన్ స్టేట్స్గా ఉంటాయి. మరి నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ హయ్యర్ లెవెల్లో ఎందుకు లేవు, లోయర్ లెవెల్లోనే ఎందుకు ఉన్నాయి అంటే మనకు అక్కడికి వచ్చేసినట్లయితే ఆ లోయర్ లెవెల్లో వచ్చేసి లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కాబట్టి హైడ్రోజన్తో కేవలం 2 బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ కెనాట్ బి ఫార్మ్డ్ విత్ హైడ్రోజన్ బికాస్ హైడ్రోజన్ కెనాట్ ఎక్సైట్. Hydrogen cannot supply the required energy for the excitation of this paired electrons into empty d orbital. ఈ జతకూడిన ఎలక్ట్రాన్లను ఎంటీ డి ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టడానికి కావలసిన శక్తి ఈ హైడ్రోజన్ లాంటి లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్కి ఉండదు కాబట్టి అవి అలాట్ చేయలేవు. కానీ హై ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ కెన్ ఎక్సైట్ ద ఎలక్ట్రాన్స్ టు హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్. దట్స్ వై దే ఎగ్జిబిట్ +4 and +6 ఆక్సిడేషన్ స్టేట్స్ విత్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడే మనకి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటారు. ఈ పెయిరింగ్ అన్పెయిర్ అవటాన్ని పెయిరింగ్ అయిన అన్పెయిర్ అవటాన్ని నిరోధిస్తూ ఉంటుంది. అంటే సైజ్ పెరిగే కొద్దీ పైనుంచి క్రిందకు వచ్చేసరికి ఈ హైయర్ ఆక్సిడేషన్ స్టేట్ యొక్క స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది, లోయర్ ఆక్సిడేషన్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పొలోనియంకి వచ్చేసరికి నీకు +6, +4 ఆక్సిడేషన్ స్టేట్స్లో స్టేబుల్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ కావటం కొంచెం కష్టంగా ఉంటుంది. +6 is more stable, more unstable than +4 than +2. అంటే స్టెబిలిటీ అనేది +2కి ఎక్కువగా ఉంటుంది దాన్ +6 బికాస్ ఆఫ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ వీటన్నిటిని ఎందుకు గ్రూప్లో ఉంచారని అడిగినా సరే, లేదు ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా ఉంటాయి ఎందుకు చెప్పినా సరే, ఎన్ని రకాలుగానైనా ఈ ప్రాపర్టీస్ మీద మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉన్నది. సిక్స్టీన్త్ గ్రూప్లో ఉన్న ఆక్సిజన్, సల్ఫర్ మనకు ఎర్త్ క్రస్ట్లో
so many metals will exist in the form of oxides or sulfides. That is why they are called as chalcogens. Chalcogen means ore forming element. Chalcogen means ore forming element. ఖనిజాలను ఏర్పరిచే మూలకాలు. కాబట్టి ఈ ఆక్సిజన్ సల్ఫర్ ఫ్యామిలీనే టుగెదర్ కాల్డ్ యాజ్ chalcogens. Chalcogen means ore forming elements. If we come to the abundance అంటే లభ్యత, ఉనికి, ఈ మూలకాల యొక్క ఉనికిని మనం గమనించినట్లయితే ఆక్సిజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ in this earth as well as in atmosphere, in the form of water in the seas and in earth crust. In earth crust nearly 50% of earth crust is made up of oxygen. In atmosphere this oxygen is present nearly 21 to 23% by volume in this atmospheric air. In water approximately 90% of weight of water is from oxygen. So, oxygen is the most abundant element in this earth. Next, sulfur is the least abundant element. Sulfur అనేది చాలా తక్కువ పరిమాణాల్లో లభిస్తూ ఉంటుంది. 1 to 3% సల్ఫర్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. Selenium and tellurium, these are also associated with sulfide ores as selenites and tellurites. Their existence is also a negligible quantity they present in this earth. Polonium, this polonium is a radioactive element. It will obtained as a radioactive byproduct in radioactive disintegration series. So, this is the abundance of these elements. Now, atomicity. If we come to the atomicity, oxygen will exist as diatomic molecular gas or its allotrope ozone, whereas other elements are exist as octaatomic molecules. ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు, why oxygen is diatomic whereas sulfur is not? Why oxygen cannot form octaatomic molecule like S8? Why O8 is not forming? The only reason is the size of oxygen atom. Oxygen atom is very small in size, so it can form a double bond between other oxygen atom so that the two valencies of oxygen can be satisfied in the form of O2. Whereas in the case of sulfur, because it is a large molecule, it cannot form pi bonds with other sulfur atoms. That is why 8 sulfur atoms are arranged in a Perkel ring structure. Perkel ring, ముడతలు పడిన వలయము, or it can looks like a crown also. Suppose if you make a figure like this, you will find it will be like a crown. So, it is a Perkel ring structure. ముడతలు పడిన వలయ ఆకృతిలో ఈ సల్ఫర్ అనేది ఉంటుంది. సిమిలర్లీ సెలీనియం టెలూరియం కూడా ఈ రకమైన నిర్మాణాలు అనేవి కలిగి ఉంటాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ O2. O2లోనైనా S8లోనైనా both are having two valency. They are exhibiting two valency because they have two unpaired electrons in their valency shell.